pampering day. Hey, hello every ammai. ఎందుకున్నానే welcome back to my YouTube channel. నన్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే I am Sindhura. I make videos on lifestyle vlogs, travel, fashion and more. And ఇంకా ఈరోజు vlog వచ్చేసి ignore that. ఈరోజు vlog వచ్చేసి నా ఫ్రెండ్ హల్దీ. Hey everyone, welcome back to my YouTube channel. నన్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే I am Sindhura. I make videos on lifestyle vlogs, travel, fashion and more. And backside yeah, all of friends. చెప్పు హాయ్ చెప్పు. హలో. ఎక్కడికి వెళ్తున్నారు? గట్టిగా చెప్పు. హల్దీ అండ్ పూల్ పార్టీ. ఆమె తెల్లగానే ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ లైటింగ్ లేదు. కెమెరా అన్నారు ఎవరో. ఫేస్ బాగోకపోతే మనం ఏం చేస్తాం? నిన్ను చూడాలి. ఎందుకున్నానే హలో. సో ఇప్పుడు ఈరోజు అయితే నా ఫ్రెండ్ వెడ్డింగ్ జరుగుతుంది. సో ఈరోజు హల్దీ అండ్ సంగీత్ అండ్ రేపు పెళ్ళి. వీళ్ళైతే నేను 3 కవర్ చేస్తాను. సో ఫ్రెండ్స్తో కొంచెం హడావడి హంగామా ఉంటుంది కాబట్టి ఐ థాట్ ఆఫ్ కవరింగ్ ఎవ్రీథింగ్. సో ప్రెసెంట్ అయితే హల్దీకి వెళ్తున్నాము. అండ్ ఇంకొన్ని మంది ఫ్రెండ్స్ డైరెక్ట్ అక్కడ లొకేషన్కి వచ్చేస్తారు. ఏదో చేస్తున్నారు. ఎల్లో చుడి తెలుసుకో ఏదైనా సాంగ్ డెడికేట్ చేయకిట్టు. ఎంత ఫాస్ట్ బీట్ చాలా మధురంగా పాడుతున్నారు మీరు. పెట్టిన సరతలో సగం స్వరాలను కళ్ళ మీద పెడితే బాగుంటుందంట. అప్పు సే హాయ్. దొంగ. ఏ ఎల్లో ఎవరి అమ్మాయి? అందమా అందుమా సో చెప్పాయి కదా, ఇది అయితే నా ఫ్రెండ్స్ ఉప్పు పెళ్ళి. ఫస్ట్ రోజు అయితే మార్నింగ్ హల్దీ జరిగింది అండ్ హల్దీ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 1 year తర్వాత 1.5 year తర్వాత మేము అందరం కలిసాము. వి రియలీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండ్ గుడ్ టైం కూడా స్పెండ్ చేసాము. అండ్ దిస్ అవర్ హెల్దీ వెంట్. కొంత ఫుటేజ్తో సమ్హౌ ఐ మేనేజ్డ్. అండ్ లేటర్ హల్దీ నుంచి వచ్చేసాక ఆల్మోస్ట్ డే టైం లైక్ బీచ్ పాయింట్లో జరిగింది కదా, హ్యూమిడిటీకి చాలా దెబ్బతిన్నాం. సో వచ్చాక కొంచెం డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈవినింగ్ సంగీత్ ఉంది. సో మేము అందరం లాంగ్ డిస్టెన్స్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటారనమాట. వైజాగ్ అని, హైదరాబాద్ అని, బెంగళూరు అని చెప్పి. సో 1 week నుంచి వీడియో కాల్స్లో నైట్ 1 hour అలా చేసేవాళ్ళం, కానీ ఎవరు సీరియస్గా ప్రాక్టీస్ చేయలేదు. సో ఇదంతా ప్రాక్టీస్ సంగీత్ ముందు ప్రాక్టీస్ చేస్తున్నాము. So this is how our practice went.
సో నా ఫ్రెండ్ దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాము. డ్యాన్స్ ప్రాక్టీస్ అంటే 1 hour ప్రాక్టీస్ చేసి అండ్ నేను సంగీత్కి రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. ఫుల్ కొట్టుకొని మరీ రెడీ అవుతున్నాము. చాలా హంగామా చేసాం. మెస్సీ అయిపోయింది ఇల్లంతా. సో అలా 1 by 1 రెడీ అవుతున్నాము సంగీత్కి. అండ్ హల్దీ ఒక ప్లేస్లో, సంగీత్ వేరే ప్లేస్లో జరిగింది. అండ్ సంగీత్ విశేషాలు అయితే మీరు ముందు చూస్తారు. దానిలో అయితే వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. అండ్ నా ఫ్రెండ్స్ ఉప్పు సంగీత్ అయితే అల్టిమేట్ ఉంది. మేమైతే యాక్చువల్లీ ఈవినింగ్ 5-5:30కే మేము వెళ్ళాలి. మెహందీ ఇదంతా కవర్ చేసుకుందాం, మెహందీ పెట్టుకుందాం, దాని తర్వాత సంగీత్ స్టార్ట్ చేసుకుందామని. సో ఇదంతా మెహందీ డెకార్ ఇదంతా. బట్ మేము ఆ టైంకి వెళ్ళలేదు. అప్పటికి మెహందీ ఈవెంట్ ఇదంతా అయిపోయింది. ఎందుకంటే మేము హల్దీ తర్వాత అలసిపోయాం, వచ్చి ప్రాక్టీస్ అండ్ దెన్ రెడీ అవ్వడం. ఒక అమ్మాయి రెడీ అవ్వడం అంటేనే పెద్ద విషయం. మేము ఆల్మోస్ట్ 7 members రెడీ అయ్యి వచ్చాము. అండ్ ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. సో సంగీత్లో అయితే చాలా బాగా జరిగింది. అండ్ సంగీత్ కూడా ద పార్క్ వైజాగ్లో జరిగింది, బీచ్ పాయింట్లో. అండ్ ఈవినింగ్ వెదర్ అండ్ ఈ సంగీత్ పట్ అయితే ఇట్ ఈస్ స్పీచ్లెస్. అండ్ ద బ్యూటిఫుల్ బ్రైడ్ అండ్ గ్రూమ్ కూడా వచ్చేసారు. అండ్ వాళ్ళ పేరు చూడడానికి కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టున్నారు. అలా నేను 2 days లైక్ వాళ్ళతో ఉన్నాం కదా, స్మైల్ చేస్తూనే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా జరిగింది వాళ్ళ మ్యారేజ్ అయితే. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత ఆనందంగా ఉంది. నాతో పాటు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తారా, ఎప్పుడో మెహందీ దగ్గర జస్ట్ ఇలా మెరుపు తీగలా కనిపించి అలా మాయమైపోయారు. ఈగర్ ఏదైనా తాగుతాను, కాఫీ అయినా టీ అయినా. చూసుకొని ఛాన్స్ మళ్ళీ మాకు వస్తుంది. నా ముందే ఇంత బ్యూటిఫుల్ ఎంత అద్భుతంగా ప్రపోజ్ చేశారంటే అసలు ఎప్పుడు అనుకోలేదు. అంత అద్భుతంగా తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసిన గ్రూమ్ కోసం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ప్యాంపరింగ్ డే దేనికి వేసుకున్నాంరా మనం? పెళ్ళి సుక్కు మా పెళ్ళి కాదు గైస్, మా ఫ్రెండ్ పెళ్ళికి వేసుకున్నాం. ఎండి పువ్వు నో, ఇంకా వేసుకోవాలి. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. ఏం సైడ్ వేసుకుంటావు? చాలా ఎక్సైటెడ్ ఉన్నారా గైస్ మీరు? నైట్ ఆమె తింటూనే ఉంది. ఏంట్రా చాలా సన్నగా ఉన్నావురా. నా యూట్యూబ్ ఛానల్కి సడన్గా అందం వచ్చింది నువ్వు వచ్చేసరికి. అందమా అందుమా అందనంటే అందమా అందం అంటే నువ్వు చాలు. ఇంకేం చూపిస్తావా? ఏం చూపించాలి? గాజులు చూపి, నీ రింగ్స్ చూపి. నీ రింగ్స్ అవును, ఇంకో 4 fingers ఖాళీగా ఉన్నట్టుంది పే చేయాల్సింది. అండ్ పెళ్ళికి అయితే మేము అందరం శారీస్ వేసుకున్నాము. అందరం ట్రెడిషనల్గా రెడీ అయ్యాము. అంతగా షూట్ చేయలేదు పెళ్ళిది.
అండ్ దెన్ డిన్నర్ చేసేసాక లైక్ వాళ్ళ రిసెప్షన్కి అండ్ పెళ్ళికి చాలా టైం ఉంది. లైక్ వాళ్ళది ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పెళ్ళి అనమాట. సో డిన్నర్ అది చేసేసాక చాలా వీడియోస్ చేసాము, లైక్ రీల్స్, అది కూడా నెంబర్ ఆఫ్ టేక్స్. సో ఒక చిన్న వీడియో క్లిప్స్ పెడతాను చూసేయండి, జస్ట్ శాంపుల్. సో కొన్ని చేసాము నెంబర్ ఆఫ్ టేక్స్తో. అండ్ దెన్ అలా లైక్ వి రియలీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ గుడ్ టైం. చెప్పాలంటే ఫ్రెండ్స్ అందరం చాలా రోజుల తర్వాత కలిసాము. సో దట్స్ హౌ నా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే ఇలా జరిగింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్. బై బాయ్.